24/7 న్యూస్ టీవీ నుంచి నేను మీ యాంకర్ పర్విని మాట్లాడుతున్నా. సో ఇప్పుడు మన ఉప్పల్లో తెలంగాణలో ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుగుతుంది. ప్రతి ఇంట్లో బోనం ఎత్తుకొని ఇక్కడ అందరికి నైవేద్యం ఇచ్చుకుంటూ చాలా సంబరంగా చేసుకుంటున్నారనమాట. సో అసలు ముఖ్యంగా చెప్పాలంటే శివశక్తుల నరేష్ ఉప్పల్ నుంచి ఇక్కడ నుంచి బోనం ఎత్తుకొని చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నారు. అసలు బోనం అంటే ఏంటి, బోన విశిష్టత అంటే ఏంటి, బోనాలు ఎలా జరుపుకుంటారు, ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు జరుపుకుంటారు అనే తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ పేదరాజులు కానీ అలాగే శివశక్తులు కానీ ఇక్కడికి వచ్చి బందోబస్తుగా ఏర్పాట్లు చేసి డప్పులతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడ జనాలను చూస్తున్నారు కదా, ఎంత మంది ఉన్నారో. ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఆడపడుచులు కూడా ఇంటికి ఒక బోనం ఎత్తుకొని ఆడపడుచులు కూడా చాలా అంగరంగ వైభవంగా బోనం ఎత్తుకొని శివశక్తుల దగ్గరకు వచ్చి బోనం వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే ఉప్పల్ నరేష్ అంటే శివశక్తుల నుండి ఉప్పల్ నరేష్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ తన ఆశీర్వాదం పొందే ప్రజలు చాలా భక్తులతో ఇప్పుడు మనం పోతరాజులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. మీ పేరేంటండి? మహేష్ గారు చెప్పండి, ఇక్కడ ప్రతి సంవత్సరం ఉప్పల్ బోనాలు చాలా గ్రాండ్ గా జరుగుతుంటాయి. అలాగే అమ్మవాళ్ళు కానీ వాళ్ళ వేషధారులు వచ్చి చాలా గ్రాండ్ గా జరుగుతుంటాయి. అలాగే మీరు కూడా వేషధారులు వేసుకుంటారు. ఎలా జరుపుకుంటారంటే ఇక్కడ ప్రతి సంవత్సరం? ప్రతిసారి మేము అమ్మవారికి ఎప్పుడు ఇలా పోతరాజు వేసి మేము అమ్మకి సేవలు చేసుకుంటూనే ఉంటాము. ఇక్కడని కాదు, సికింద్రాబాద్, గోల్కొండ అనేక రకాల దగ్గర మేము పోతరాజు చేస్తూనే ఉంటాము. అమ్మవారికి సేవ చేసుకోవడం మాకు చాలా ఇష్టం అంట. చూసారు కదండి ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో ఇక్కడ. సో ఇదే అంటే మన తెలంగాణ బోనాలు, అలాగే ఉప్పల్లో జరుగుతున్న బోనాలు సంబరాలు. ఆషాఢ మాసంలో బోనాలు ఎత్తుకుంటారు. సో ప్రత్యేకంగా ఇక్కడ మన ఉప్పల్లో బోనాలు చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు. ఇక్కడ మన అమ్మవారు ఉన్నారు, వారిని అడిగి ఉప్పల్ నరేష్ గారు ఉన్నారు, శివశక్తులు ఉప్పల్ నరేష్ గారు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే నరేష్ గారు. నమస్తే అమ్మా. ఆషాఢ మాసం బోనాలు ఇప్పుడు వస్తున్నాయి కదా, ఆల్రెడీ వచ్చేసింది. బోనం ఎత్తుకున్నారు. అసలు బోనాలు ఎందుకు ఎత్తుకుంటారు, ఎలా చేసుకుంటారు, దీని వెనుక ఉన్న విశిష్టత ఏంటి? బోనాలు చేసుకోవడం అనేది ఆషాఢ మాసం, ఆషాఢ అమావాస్య వచ్చిందంటే ఆషాఢ మాసంలో వర్షాకాలం కాబట్టి కొన్ని అంటువ్యాధులు వస్తుంటాయి. కాబట్టి ఈ బోనము అమ్మవారికి గ్రామ దేవతలకు సమర్పించడం జరుగుతుంది. ఆషాఢం వచ్చినట్టు చాలు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఇంటింటా బోనము, ప్రతి ఇంటికి బోనం నెత్తిన ఎత్తుతారు.
అంటే శివశక్తులు ప్రత్యేకంగా బోనాలు ఎత్తుకుంటారు అంటే దీని పెట్టుకున్న రహస్యం ఏంటి? మేము ఒక శివశక్తులం జోగినీలము కాబట్టి మా చేత మాకు అమ్మవారు వస్తుంది కాబట్టి మా చేత బోనం చేయించుకుంటే ఏ ఇంట్లో అయితే మాతో బోనం చేయించుకుంటే ఆ ఇంట్లో పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యంగా సిరి సంపదలతో వర్ధిల్తారు కాబట్టి అదొక ఆచారంగా వస్తుంది కాబట్టి మాతో బోనం సమర్పించుకుంటారు. ఓకే, అలాగే ఇప్పుడు ఆషాఢ మాసంలో బోనాలు ఎత్తుకుంటున్నారు. ఇక్కడ ముందు ఎలాంటి అమ్మవారిని నైవేద్యాలతో అమ్మవారిని బోనం ఇస్తుంటారు. సో ఈ సంవత్సరం ఇంకా మంచి జరగాలంటే ఏం చేయాలి? ఇంకా అలాగే రోగాలు వస్తున్నాయి ఈ మధ్యలో, అందరు మంచిగా ఉండాలి. ఈ రోజులలో ఏంటంటే కాలం మారింది కాబట్టి అంటు వ్యాధులు కానీ ఇంకా రకరకాల వ్యాధులు కరోనా లాంటివి కానీ ఇంకా ఏవేమో తెలియని వ్యాధులు వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఇలాగే చేసుకుంటూ వెళ్తుంటే ఆ తల్లే మనల్ని చల్లగా కాపాడుతుంది. ఎలా ఒకరికి అన్యాయం చేయకుండా మనం మంచిగా బ్రతకాలి. చూసారు కదండి శివశక్తులు, అసలు శివశక్తుల కోసం జనాలు ఎంత క్యూ కడుతున్నారో, వాళ్ళ గణేష్ ఆశీర్వాదం తీసుకోవాలని ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఆశీర్వాదం కోసం. సో చూసారు కదండి జనాలు ఎంత మంది ఉన్నారో, ఎలాంటి ఆశీర్వాదాలు తీసుకున్నారో.